వ్యక్తిగతంగా కూడా అటాక్ చేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల తర్వాత మారిన పరిస్థితుల్లో కూటమి ఉండాలి, పవన్ కళ్యాణ్ కూడా మనం అటాక్ చేయాలి, సో కూటమిలో పవన్ కళ్యాణ్ దూరం ఏం పెట్టాల్సిన అవసరం లేదు అన్న ఒక స్ట్రాటజీ వచ్చినట్టు కనబడుతుంది. మొన్నటి నుంచి అది చేంజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏమైందంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే జగన్కి వణుకు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే భయపడి పవన్ కళ్యాణ్కి జగన్ చేస్తున్నాడు. ఇప్పుడేమైంది, నిన్న ఎమ్మెల్సీగా నాగబాబుకి ఇచ్చి నాగబాబు నామినేషన్ వనితారాణిని అసెంబ్లీలో ఆమె దగ్గరికి వెళ్ళి నామినేషన్ వేస్తున్నప్పుడు లోకేష్ వెళ్ళాడు, తర్వాత పల్లం శ్రీనివాసులు తెలుగుదేశం అధ్యక్షుడు, తెలుగుదేశం నుంచి వీళ్ళిద్దరు వెళ్ళారు, జనసేన నుంచి ముగ్గురు నాదెండ్ల మనోహర్ వెళ్ళాడు, కొనతల రామకృష్ణ వెళ్ళాడు, బొల్లిశెట్టి శ్రీనివాస్ వెళ్ళారు, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు వెళ్ళారు. సో ఎంతమంది రంగంలో దిగాల్సినంత స్థాయి ఉందా నాగబాబు కంటే? అంటే ముఖ్యంగా లోకేష్ వెళ్ళాలా. ఒక రకంగా లోకేష్ డిఫాక్టో ముఖ్యమంత్రి ఇవాళ. అలాంటి లోకేష్ నాగబాబు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తుంటే ఇతను వెళ్ళాలా అంటే పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబుకు వణుకు అని ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. మామూలుగా అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ అనేది చంద్రబాబు ఆప్టిక్స్ అంటారు రాజకీయాల్లో. ఆప్టిక్స్ అంటే ఒక సింబాలిక్ జెస్చర్, బయటికి కనబడేది. నిజంగా ఇవ్వాల్సిన చోట చంద్రబాబు ఇవ్వడం. అధికారం అంతా కూడా ఇప్పుడు కేంద్రీకృతమైనది లోకేష్ దగ్గరే. డెసిషన్ మేకర్ ఎవరనేది ఎప్పుడైనా అధికారం అంటే అర్థం డెసిషన్ మేకింగ్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ దగ్గర అధికారం ఉన్నట్టు. అలాగే లోకేష్ డెసిషన్ మేకర్ అనేక విషయాల్లో, పవన్ కళ్యాణ్ కాదు. కానీ పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కొన్ని విషయాల్లో చంద్రబాబు ప్రవర్తిస్తుంటాడు. అందుకనే ప్రతి చూపించడం అనేది చంద్రబాబుకి అవసరం. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా తన స్టేచర్ పెంచుకోవడానికి అప్పుడప్పుడు ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వెళ్తున్నాడు. అంటే ఎక్కడికక్కడ వాళ్ళిద్దరి ఘర్షణ ఐక్యత అంటారు డైలెక్టిక్స్లో. అలాగా ఘర్షణ ఐక్యత అనేది ఇద్దరి మధ్య ఉంది. ఘర్షణ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కావాలి, తను ఎక్కడ ఎలివేట్ అవుతాడో చూసుకొని అక్కడ ఎలివేట్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కూడా లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, తను సీఎం కావడం. సో తను సీఎం కావాలంటే తను హైలైట్ అవ్వాలి. తను హైలైట్ అవ్వాలంటే ఇప్పుడు జగన్ మీద తిడతా ఉంటే తనకేం పెద్ద హైలైట్ కాడు. అందుకని ఈ ప్రభుత్వంలో కూడా ప్రతిపక్ష పాత్ర పోషించడం ద్వారా అంటే ప్రజలకి అన్యాయం జరిగినా ఇంకోటి జరిగినా నేను ముందుంటాను అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ ఎలివేట్ కావడం అనేది జరుగుతుంది. రెండవది సనాతన ధర్మానికి తానే ఛాంపియన్ అన్న ఒక దీన్ని కూడా పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ నుంచి థ్రెట్ చంద్రబాబుకు ఉంది, కానీ ప్రయోజనం కూడా ఉంది. సో ఏది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వల్ల కలిగే ప్రయోజనమే తాత్కాలికంగా ఇంపార్టెంట్. అందుకని నాగబాబుని పవన్ కళ్యాణ్ వదిలిపెట్టుకునే పరిస్థితి, అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత నాగబాబుని దూరం పెట్టే పరిస్థితి చంద్రబాబుకి లేదు. అంతకుముందు మనం గమనిస్తే తెలుగుదేశం మీడియా ప్లాన్డ్గా ఈయనకి ఎమ్మెల్సీ రాదు, మంత్రి రాదు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేశారు. తెలుగుదేశం మీడియానే చేసింది ఇది. ఆయన రాజ్యసభ కోరుకుంటున్నాడని, ఎమ్మెల్సీ వద్దని, తర్వాత నామినేటెడ్ పోస్టు తీసుకోబోతున్నాడని, ఇవన్నీ ఈనాడు, జ్యోతి, TV5 ఇలాంటి మీడియానే ప్రొజెక్ట్ చేశారు. అంటే చంద్రబాబుది ఎలా ఉంటుందంటే కొన్ని విషయాల్ని తనకు సంబంధం లేకుండా ఉన్నట్టుగా మీడియా ద్వారా ప్రొజెక్ట్ చేయించడం, దాని రియాక్షన్స్ చూసుకోవడం, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి ఒక రాజకీయ వ్యూహం అనేది చంద్రబాబు ముందు నుంచి కూడా చేస్తాడు. సో అందులో భాగంగానే పవన్ కళ్యాణ్తో కూడా ఆ వ్యూహం నడుస్తుంది. సో వీళ్ళు మిత్రులుగానే ఉంటూ అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో ఘర్షణ కూడా ఉంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ని వీలైనప్పుడంతా, ఈయనకి పెద్ద ఇబ్బంది రానప్పుడంతా లేదా డైలాగ్ ఉంటుంది, కోర్టుకి, తీర్పుకి ఎందుకు మార్పు అని. అలాగా మనకు కూడా డౌట్లే అది, ఎందుకు కోర్టుకి తీర్పు. కొన్ని విషయాలేమో ఇతనికి పార్టీ 1 నోటీసులు ఇవ్వండి, అరెస్ట్ చేయొద్దని చెప్తుంటాయి కోర్టులు. కొన్ని విషయాలేమో ఇచ్చేస్తుంటారు జైలుకి. అలాగా పోసాని కృష్ణమురళి ఏమి క్రిమినల్ ఆయన నోటి దోల బూతులు తిట్టాడు, అంతవరకు ఆయన మీద కేసులు పెట్టడంలో తప్పు లేదు.
పెట్టాలి. అదే పని తెలుగుదేశంలో వాళ్ళు కూడా బోల్డు మంది ఉన్నారు, అలా ఎంతకంటే ఎక్కువ తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేమో పెద్ద పదవులు ఇచ్చాడు చంద్రబాబు, ఈయనకేమో ఇది ఇచ్చాడు. కాబట్టి సరే, ఇది కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇలాగే బిహేవ్ చేస్తాయి. తమ వాళ్ళని తాము తిట్టమని ప్రోత్సహిస్తారు, అవతల వాళ్ళు తిడితే కేసులు పెడతారు. అధికారం రేపు జగన్ వచ్చినా ఎందుకంటే ఎక్కువ పెడతానని ఆల్రెడీ చెప్తున్నాడు. కాబట్టి ఇది వాళ్ళు ఒకరినొకరు పెట్టుకుంటుంటారు. కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే దగ్గర మేజర్ ప్రాబ్లం ఇప్పుడు మనకి వచ్చేది ఏంటంటే, హైకోర్టు ఏమో కింది కోర్టులకి మీరు అలా చేయొద్దండి, అరెస్టులు చేయొద్దని చెప్పండి, కంప్లైంట్లో లేని సెక్షన్లు పెడితే మీరు ఎలా ఒప్పుకుంటారు, కంప్లైంట్లో ఉన్నవే కదా పెట్టుకోవాలి, పోసాని కృష్ణమురళి మీద కంప్లైంట్లో ఏముంది, ఇతను అది కూడా ఎప్పుడో మాట్లాడిన దాన్ని ఇప్పుడు పెట్టాడు. అది కూడా రామ్ గోపాల్ విషయంలో హైకోర్టు అదే అనింది,